నమస్కారం, నా పేరు పద్మావతి. పిఎన్వి న్యూస్ కి స్వాగతం. గూడూరు డివిజన్ను జిల్లా కేంద్రంగా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కల్పాలని నినాదంలో గూడూరు జేఏసీ పిలుపు మేరకు కోట, వాకాడు, చిట్టమూరు మండలాలని జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఈ మేరకు కోట, విద్యానగర్ ప్రాంతాల్లోని పలు దుకాణాలు, ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అన్ని రకాల వసతులు, వనరులున్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేర గూడూరుని తిరుపతిలో కలపాలని వారు మనవి చేశారు. పాలకులు స్పందించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పునబాక జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి, జమ్మి ప్రసాద్, పాలమల్లి, పనబాక హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, అశోక్ కాంబ్లే, భూపతి సాయి, దార్ల ఏడుకొండలు, గునిపూడి ఆనంద్, విజయ్ భాస్కర్, నున్నా లక్ష్మీనారాయణ, తన్నీరు రత్నాకర్ రావు, అల్లం రమణయ్య, సత్యన అంబరీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామికంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బంద్ కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా తగ్గి మాట్లాడే పరిస్థితి ఇప్పటి వరకు ఉంది, ఇక ఉండదు. ఈరోజే తగ్గి మాట్లాడడం అనేది జరుగుతుంది. మిత్రులారా, మీరు ఈరోజు మీడియాలో చూసుంటారు, వెంకటగిరి ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ గారు సైదాపురం, డక్కిలి మండలాల్ని మాకు మేము వెంకటగిరిలోనే ఉండాలి, నెల్లూరులో కలపాలని చెప్పేసి అవతల ఉన్న వ్యక్తి నెల్లూరులో కలపడానికి ప్రయత్నించాడు. మరి మన ఎమ్మెల్యే గారు ఈ రోజు నుంచి ఏం నిర్ణయం తీసుకుంటాడో ఎమ్మెల్యే గారు విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎమ్మెల్యే గారు నోరు ఎత్తడం లేదు. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు, ముఖ్యమంత్రి ఇక్కడ హామీ ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు, అయినా ఎవ్వరూ మాట్లాడడం లేదు. కారణం మనం బయట రావడం లేదు, మనం అంత స్పందించడం లేదు. గూడూరు నియోజకవర్గ ప్రజలు అంత లేదు. ఈరోజు సైదాపురం వీళ్ళంతా నెల్లూరుకి వేల మంది పోయి అక్కడ వాళ్ళ వినతి పత్రాలు, నిరసన తెలియజేస్తున్నారు. మరి గూడూరు వాళ్ళకి ఏమైంది అంటే, మా సార్ చెప్పినట్టు మీరు కొంత లాభాన్ని వదులుకోలేక మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచన మీరు మానుకోవాలి. నిన్న అనౌన్స్మెంట్ చేశాం, అయినా ఉదయం లేచి తీశారు షాపులు. అంటే మీకు బాధ్యత లేదా? మీకు లేదా బాధ్యత? మరి ఇది ఎంతో కరెక్ట్? మీకు మేము చెప్తే కానీ మీరు మూయరా? ఇది పద్ధతేనా? మిత్రులారా, ఆలోచించండి. ఒక సమస్య ఇక్కడ ఉన్న జేఏసీ ఒక్కడే కాదు. జేఏసీ అంటే అందరూ సమస్య. గూడూరు సమస్య. గూడూరు జిల్లా చేసుకోవాలంటే అందరూ చేతులు కలపాలి. కొంచెం సేపు మీరు ఓపిక పట్టలేక మీ ఆదాయాన్ని వదులుకోలేకపోతే ఈ జీవితాలు ఏం కావాలి? రాబోయే భవిష్యత్తు జీవితాలు ఏం కావాలి? ఆలోచించుకోండి ఒకసారి. మనం ఎంత ఉధృతంగా చేస్తామో అంత మనకు గూడూరు జిల్లా కేంద్రం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మనం ఉద్యమాన్ని ఎంత ఉధృతం చేస్తే జిల్లా కేంద్రం అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ సహకరించండి. ఇంకోటికి వెళ్ళి, విద్యానగర్కి వెళ్ళి మళ్ళీ వస్తాం. ఖచ్చితంగా మీరందరూ కూడా మాతోటి ఫాలో అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సమస్య గత ప్రభుత్వము అశాస్త్రీయంగా మన ఈ గూడూరు జిల్లాలో కలపడం అనేది జరిగింది. గత 3 సంవత్సరాలుగా మనం ఈ తిరుపతికి వెళ్ళలేక నానా బాధలు పడుతూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలతోటే ఈ గూడూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని గమనించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వీధుల మీద కేకలేసుకుంటూ ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేస్తామని చెప్పి మనకు స్వచ్ఛందంగా మనమైతే అడగలేదు, కానీ వారే హామీ ఇచ్చి వెళ్ళారు ఇక్కడి నుంచి. ఆ మేరకు మనం అందరం కూడా నమ్మాం. అదే సందర్భంలో యువగలం యాత్రలో కూడా మన ముఖ్యమంత్రి వారి ముద్దుల కుమారుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా
ఈ గూడూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో కలుపుతామని గట్టి హామీ అయితే ఇచ్చారు. ఆ హామీని నమ్మిన ప్రజలందరూ కూడా వారిని మనం అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. ఆ రోజు రోడ్ల మీద పడి మనల్ని రిక్వెస్ట్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు మనల్ని అందరినీ కూడా రోడ్లు పాలు చేసినటువంటి చరిత్ర కనబడుతూ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో. ఒక్కసారి మనం ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఈ కోట నుంచి నాయుడుపేటకు పడవ ప్రయాణం అయిపోయింది. అది బస్సు ప్రయాణంగా కనబడటం లేదు. ఆడికి వెళ్ళేటప్పటికి సుమారు 50 సంవత్సరాల పైన పడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఛార్జీలు అధికం. అది కేవలము ధార్మిక సంస్థ. తిరుపతి అనేది ధార్మిక ప్లేసు, ఆధ్యాత్మిక ప్లేసు. అది అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా సరే భోజనం 150 రూపాయల పైన ఉంటుంది, కానీ అంతకు తక్కువ ఉండే ప్రశ్నే లేదు. ఈ నిన్న మేము రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ఎక్కడో మీటింగ్లోకి వెళ్ళి ఉన్నాడని, ఆయన రాలేడని కూడా మాకు చెప్పడం జరిగింది. ఒక్కసారి పేద ప్రజానీకు కలెక్టర్ గారిని కలిసేదానికి వెళ్తే వారు అందుబాటులో లేక అతిథుల కోసము, సెంట్రల్ గవర్నమెంట్ అతిథుల కోసము వారు ఈ యొక్క పోలీసు వారు కానీ అధికారులు కానీ వారి యొక్క సేవ చేసుకునేదానికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. మనకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనకు గూడూరే తిరుపతి జిల్లా కేంద్రంగా అయితే నానా తిప్పబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల మనం గూడూరు జిల్లా కేంద్రంగా చేసుకుంటే మన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి. ఇది ఏ ఒక్కరి వల్ల ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళ వల్ల తెగే పని కాదు. ప్రజలందరూ సహకరిస్తేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. అది లేని రోజు మద్దతు ఇవ్వదారులందరూ కూడా కష్టాలు పాలయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి, ఒకసారి తిరుపతికి వెళ్ళి రండి, తెలుస్తుంది మీకు ఈ బాధలు ఏమిటో. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మద్దతు ఇచ్చి ఈ బంద్ నుంచి జయప్రదం చేసి గూడూరు జిల్లా కేంద్రంగా చేసుకునే దానికి తిరుపతి జిల్లా కోట మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి అంజమ్మ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించారు. దాసరి అంజమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించారు. ఈ క్రమంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఊనుగుంటపాలెం గ్రామంలోని అంజమ్మ ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామ్కుమార్ రెడ్డి వెంట దేవారెడ్డి నాగూర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరంధామ్ రెడ్డి, రేష్మ, షనీల్ రెడ్డి, కోటారెడ్డి, మస్తాన్, సురేష్, సుబ్రహ్మణ్యం, చేవూరు నాగేశ్వరరావు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. అందరు మిత్రులు వస్తారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఆలయ ధర్మకర్త వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలోని విశేషమైన సందర్భాల్లోని చిత్రాలతో క్యాలెండర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఆర్థికంగా సహకరించిన చెన్నైకి చెందిన వ్యాపారస్తులకు, ప్రోత్సహించిన పొక్కాలి సతీష్ కుమార్కు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు హరీష్ కుమార్ రెడ్డి, శివకుమార్, వంశీ, వినయ్, ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సీతారామచంద్రుడిని ఆరాధించే భక్తులందరికీ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో సకల సంతోషాలతో జీవితాలు కొనసాగాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ సీతారాముని ప్రార్థిస్తున్నాం. బాలిరెడ్డిపాలెం గ్రామస్తులయ్యండి మద్రాసులో వ్యాపారాలు చేసుకుంటూ చెన్నైలో ఈ గ్రామం మీద ఉండేటువంటి అభిమానంతో ఒక్కాళ్ళ సతీష్ అనేటువంటి ఒక అబ్బాయి ముందు చూపుతో ఆయన సహకారంతో వారి స్నేహితులనంతా, వారి మిత్ర బృందం అంతా ఒకటి చేసి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ కావలసినటువంటి ఆర్థిక వ్యవస్థని కల్పిస్తున్నటువంటి సతీష్కు ఈ గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో ఈ ప్రాంతపు భద్రాద్రిగా పిలువబడే శ్రీ పట్టాభిరామాలయంలో 2026 ఆంగ్ల సంవత్సర కాలమానిని క్యాలెండర్ను ఇక్కడి నుంచి వ్యాపారాల కోసంగా చెన్నై వెళ్ళినటువంటి వ్యాపారస్తులందరి ఆర్థిక సౌజన్యంతో ఒక్కాలి సతీష్ కుమార్ నేతృత్వంలో ఈ క్యాలెండర్లను గత 10 సంవత్సరాలుగా ప్రింట్ వేయించి అందరికీ ఉచితంగా పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా దాతలకు, ప్రోత్సాహకులకు, ఆలయ నిర్వాహకులకు అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా శ్రీరామసేన యువకులకు, గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ దాతలందరికీ తిరుపతి జిల్లా గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేదంటే నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్తో గూడూరు పట్టణంలో 19 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా బంద్ చేపట్టారు. పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసి సంఘీభావం తెలియజేశారు. విద్యార్థి జేఏసీ సభ్యులు పలు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలను మూయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొంతసేపు బస్సులు నిలిచిపోయాయి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అది ఎత్తే వచ్చేది కాదు. అన్ని డిపార్ట్మెంట్లో సహకరించాలి. ఆర్టీసీ వాళ్ళు సహకరించాలి. ఆర్టీసీ వాళ్ళు ఆ మాట అన్నాం సార్. అలాగే
చేయాలి గూడూరు జిల్లాను, చేయాలి గూడూరు జిల్లాను, చేయాలి గూడూరు జిల్లాను. We want చేయాలి గూడూరు జిల్లాను, చేయాలి గూడూరు జిల్లాను. జయప్రదం చేయని నేడు జరుగు బంధును. గూడూరు జిల్లాగా చేయాలి, గూడూరు జిల్లాగా అక్కడికి వెళ్తున్నాము. డోంట్ వరీ, డోంట్ వరీ. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు స్ఫూర్తి సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం స్ఫూర్తి సేవా సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరారెడ్డిపల్లి సాయిరాం చారిటబుల్ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శివాలయం ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు, వృద్ధులకు, యాచకులకు సుమారు 200 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు దామోదర్ రాజు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సమితిని 2014లో స్థాపించడం జరిగిందని, అప్పటి నుండి 14 సంవత్సరాలుగా నిర్విరామంగా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చేయూతను అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాలకృష్ణం రాజు, పురుషోత్తం రాజు, లక్ష్మణ్ నారాయణ రాజు, నరసరాజు, సుధాకర్ రాజు, మోహన్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, పాణిరాజు, సుబ్బరాయుల్ రాజు, నారాయణ రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా డిసెంబర్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు మా స్ఫూర్తి సేవా సమితి ప్రధానంగా మాకు అన్ని విధాలుగా సహకరించే దాత పురుషోత్తమకి ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి కరోనా వచ్చినా కూడా దుప్పటి పంపిణీ కార్యక్రమం అయితే ఆగలేదు. అన్నకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే మేము రెగ్యులర్గా చేసిన సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఈ సంవత్సరం జనవరి 11 రామ్నగర్ పార్క్ నందు ప్రతి సంవత్సరం లాగే మధ్యాహ్నం 3 గంటల స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తాం. లైట్ ఫీల్ అవుతుంది. వీలైనంత మంది ఎక్కువ మంది పాల్గొనగా కోరుతున్నాము. అలాగే విద్యార్థులకు ఇచ్చే ప్రోత్సాహ కార్యక్రమాన్ని కూడా జనవరి 18 నిర్ణయించారు ఇప్పుడే కమిటీ సభ్యులు. ఆ 18వ తేదీ ప్రోత్సాహాలకి మాత్రమే కాకుండా ఎవరైనా నిరుపేదలైన విద్యార్థులకి ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఇంకేమైనా సహాయ కార్యక్రమం కావాలంటే స్ఫూర్తి సేవా సమితి సభ్యులకి తెలియజేస్తే ఆ రోజు వాళ్ళకి కూడా ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తూ ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలని, అలాగే స్ఫూర్తి సేవా సంస్థ ఇప్పుడు దాకా విద్యార్థుల మీద పేదల మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేసాము. కొత్తగా మొన్న విజయదశమి తర్వాత వనభోజన కార్యక్రమంలో మా కమిటీ సభ్యులందరూ కలిసి వృద్ధాశ్రమం అనేది ఎట్టి బస్సులో కట్టాలని నిర్ణయించడం జరిగింది. దానికి మాకు టౌన్లో ఉండే ప్రముఖులు మా స్ఫూర్తి సేవా సంస్థలందరూ పూర్తి సహాయ సహకారం అందిస్తే వీడియో తొందరలో దానికి స్ఫూర్తి సేవా సమితి స్థాపించిన దగ్గర 2014 స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి సంవత్సరంలో ఒక 20 కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం.
ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం ముందు డిసెంబర్ నెలలో క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఒకటి చేస్తాం. ఆ క్యాలెండర్లో కూడా మనం ఎవరికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తామంటే మనలో నిమ్మకాయల కొట్లు పెట్టుకునే వాళ్ళు, బిజినెస్ ఉండే వాళ్ళకి ఒక కాలం కింద ప్రింట్ చేసి వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని మనం క్యాలెండర్ ఆవిష్కరించి అందరికీ పంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనం దుప్పళ్ళ పంపిణీ అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ దుప్పళ్ళ పంపిణీ చేస్తాము. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చలికి వణుకుతూ మాకు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ మాకు గుర్తించుకొని మేము పురుషోత్తమ రాజు ప్రతి సంవత్సరం పురుషోత్తమ రాజు ఇప్పుడు వరకు ఎవరిని చేయి పెట్టినలా పురుషోత్తమ రాజు ఎవ్రీ ఇయర్ 100 దుప్పలు ఇస్తాడు. ఆ ఎండాకాలం చెప్పులు ఆయన ఇస్తాడు. అసలు అట్లాంటి వాళ్ళకి మా స్ఫూర్తి సేవ ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆయన మాకు ట్రెజరర్గా వ్యవహరిస్తాడు. ఇప్పుడు బాలకృష్ణరావు సెక్రటరీ, ఉపాధ్యక్షుడు నరసరాజు, అట్లే మన లక్ష్మీనారాయణరాజు, జాయింట్ సెక్రటరీలు సుధాకర్ రాజు, మన సురేందర్ రాజు, మాకు యోగి గారు అందరూ మాకు మా దాంట్లో బాడీలో 10 మంది కష్టపడుతూ ఆ 10 మందికి ఇంకొక 20 మందిని యాడ్ చేసుకుని ఆ విధంగా ఊర్లంతా మేము విస్తరించుకొని స్ఫూర్తి సేవా సమితి ముందుకు తీసుకొని చాలా కష్టపడుతున్నాం. ఈ స్ఫూర్తి సేవా ముఖ్య ఉద్దేశంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. రేపు 11వ తేదీ ముగ్గుల పోటీలు ఎవ్రీ ఇయర్ మేము పెద్దపండ సంక్రాంతిలో జరుపుతుంటాం. సంక్రాంతి రోజు అందరూ బిజీగా వాళ్ళ ఊళ్ళో బిజీగా ఉంటారు కాబట్టి మేము దాన్ని ఒక 4 రోజులు ముందుకు తీసుకొచ్చుకొని 11వ తేదీ జరపాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని మనము మన మౌత్ పబ్లిసిటీ మన వాళ్ళందరికీ చెప్పి ఆ ముగ్గుల పోటీని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మేము ఎవ్రీ ఇయర్ సంవత్సరం పిల్లల చదువులు అయిపోయిన తర్వాత వార్షికోత్సవం జరుపుతుంటాం. ఈ కరోనా టైంలో చేయలేక 10th వార్షికోత్సవం అని మొన్న లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఇప్పుడు చేసే వార్షికోత్సవంకి అవి లాస్ట్ ఇయర్ పిల్లలు 10thలో 550 దాటిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో 950 దాటిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ ఫోటోలు గ్యాదర్ చేసి వాళ్ళకి ఒక షీల్డ్ వేయించి వాళ్ళకి ఒక ఫైలు, ఒక మెమోంటో ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా గూడూరు కాకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి మేము వెళ్ళిన 2-3 స్కూల్స్కి ఎవ్రీ ఇయర్ బాలకృష్ణరాజు వాళ్ళ బ్రదర్ ఒక ఇదితో మేము మెటీరియల్ ఇస్తామన్నమాట. ప్రతి సంవత్సరం 10th రాసే వాళ్ళకి మేము ఇచ్చే మెటీరియల్ చాలా సున్నితమైంది. అంతా కలిస్తే కూడా 100-150 కూడా ఉంటుంది. వాళ్ళు మేము పోయిన రోజు ఎంత కోలాహలంగా తీసుకుంటారంటే మీరు ఇచ్చే మెటీరియల్ రాస్తే మేము పాస్ అవుతాం అనే ఉద్దేశం తీసుకుంటారు. అది వాళ్ళు పాస్ అయిన తర్వాత మేము గమ్మకు వచ్చామండి. మళ్ళీ వాళ్ళకి ముందే చెప్తాం 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 ఇస్తాం, తర్వాత 4,000 సెకండ్ థర్డ్ అండి. చిలమాంచలు ఆ విధంగా మేము చెప్పడం 8 మంది 575 మార్కులు గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ వచ్చిందంటే మేము అనుకోవడం మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్ సంవత్సరం ఉద్దేశం అట్లా ఆదాయం వాళ్ళు ఇస్తాం. అదే ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ కూడా చెప్పగలుగుతారు. మేము మొన్న ఇస్తుంటే 9th వాళ్ళకి మూలే చెప్తారు, రేపు బాగా రాయండి, మాకంటే ఎక్కువ తెచ్చుకోండి, మాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోమని వాళ్ళే ఒకరికొకరు పోటీలు పోయి చదవడం జరుగుతుంది. అది అప్పుడు మేము వాళ్ళకి చెప్తుంటాం అనమాట. మేము ఇచ్చే చిన్న కానుకైనా మీరు దీన్ని పెద్దగా తీసుకొని రేపు భవిష్యత్తులో మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇదే విధంగా మీరు వాళ్ళకి చేయగలగాలి విషయాన్ని. తర్వాత అది మేము ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమం ఒకటి ఎంచుకున్నాము. చారిటబుల్ ట్రస్ట్, సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ అని గవలపాలెం ఉంది. ఆ గవలపాలెంలో మేము అంతకుముందు ఎవరికన్నా ఫ్రీగా ఫుడ్ పెడదామంటే ఎత్తుకులైనా ఎవరు దొరికేది మేము కట్టల మీద ఆడాడ పెంచేవాళ్ళం. ఇప్పుడు మాకు అది ఒక వృద్ధాశ్రమం 45 మందితో కూడిన వృద్ధాశ్రమం దొరికింది. అసలు ఆమెకి నమస్కారం అనిపిస్తుంది. ఆమె ఆ పేదవాళ్ళకి చేయగలాడు ఆమె పెడుతుందంటే. అప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఒకటి చేయడం 2 నెలల ముందు చేసాము. 2,000 రూపాయలు ఇస్తే 2,000కి ఆ 45 మందికి మంచి టిఫిన్ అందిస్తుంది. 4,000 రూపాయలు మనం మధ్యాహ్నం భోజనం ఇస్తే ఆ భోజనాలు పెట్టి వాళ్ళకి అందరికీ వస్తుంది. మెయిన్ ఈ 100 దుప్పట్లలో ఈ సంవత్సరం 40 మందికి వాళ్ళకి ఇవ్వడం అనేది ఇంకా చాలా సంతోషం మాకు. ఈ 40 మందికి ఒక్కసారి వాళ్ళకి ఇచ్చేసి ఆ కార్యక్రమం ఇప్పుడే జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మిగిలిన దుప్పట్లని ఆ గుళ్ళు కాడ ఉండే పేద ప్రజలకు పంచాలి ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాము. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎందుకు చెప్పినట్టు మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే వృద్ధాశ్రమం, మనం ఒక వృద్ధాశ్రమం నిర్మించి మనం 10 మంది సహాయపడే ఉద్దేశంతో మేము స్టార్ట్ అవుతున్నాం. ఈ స్టార్టింగ్ మా ట్రబుల్ లేకుండా అందరూ సహకారాలు అందిస్తే అది ఒకటి. ప్లస్ చిన్న కళ్యాణ మండపం అంటే కట్టేది ఎందుకంటే డబ్బులు ఆశించి కడతారు. దాని మీద ఏదో మనం బాడీకి ఆ డబ్బులతో మనం ఏదో అట్ట కాదు. మేము మాలో చాలా పేద ప్రజలు ఉన్నారు అనమాట. చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు, ఒక బాడీ ఏర్పని చేసి తర్వాత సామ్యాలు వేసుకుని చేసుకోవచ్చు. అది నామినల్ రెంట్ అవుతుంది మన ఉద్దేశంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. మాకు వెనకునేవాడు అందరూ మాకు సహకరించి ముందుకు మమ్మల్ని ఎట్టగలిగితే ఈ 2 చేయడం మేము రెడీగా ఉన్నామని మాటిస్తున్నాం మా స్ఫూర్తి సేవ సంఘం. అట్టే మా అందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈ సహకారం మనం ఎప్పుడు వదలకుండా ఉండి మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి క్రిస్మస్కి, నూతన సంవత్సరంకి, సంక్రాంతికి ముందుగానే ఇక్కడ గూడూరు ప్రజలకు, మా స్ఫూర్తి సేవా సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు.
రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లా నుండి విడదీసి తిరుపతి జిల్లాలో విలీనం చేయడంపై రాపూరు పట్టణం ప్రజాక్షేత్రంగా మారింది. తమ ప్రాంతాన్ని తిరిగి మాతృ జిల్లా అయిన నెల్లూరులోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సిద్ధలయ్య సెంటర్ వద్దకు చేరుకున్న విద్యార్థులు, జేఏసీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు సిద్ధలయ్య సెంటర్ వద్ద ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ర్యాలీ చేపట్టారు. నిరసనకారులు ఫ్లెకార్డులు ప్రదర్శిస్తూ సేవ్ రాపూర్, సేవ్ నెల్లూరు, తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అనే నినాదాలు చేశారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన బజారు వీధి మీదుగా కొనసాగి బాలాజీ కాంప్లెక్స్ వరకు చేరుకుంది. అనంతరం మానవాహారం చేసి నిరసనకు సంఘీభావంగా వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించారు. ఈ నిరసన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా NDCCB చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి, మాజీ పెంచులకొన్న చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు ముందుండి ర్యాలీని నడిపించారు. ప్రయాణం చేసి ఈ మూడు మండలాలు కూడా నెల్లూరులో ఉండే ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మన స్వార్థం కోసం, ఎవరి స్వార్థం కోసం మనం సరైన వార్తము మన ప్రాంత ప్రయోజనాలు పూర్తిగా కనుగొనాలని తెలియజేసుకుంటూ ఇటువంటి పరిస్థితిని మీరందరూ అందరం నుంచి కలిసి చక్కదిద్దుకోవాలని తెలియజేస్తున్నారు. ఆనాడు 2019 ప్రాంతంలో కూడా ఈ ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అప్పటి చెన్ను బాలకృష్ణ గారు అప్పటి శాసనసభ్యుడి ద్వారా ఈ ప్రాంతాన్ని 3 మండలాలు కూడా ఇక్కడే ఉండేటట్టు చేస్తున్నటువంటి కీర్తి బాలకృష్ణ గారు. తిరుపతి జిల్లా గూడూరు DSP ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీసులు మద్యం తాగి వాహనం నడిపిన వెంకటగిరికి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వెంకటగిరి న్యాయస్థానం ముందు హాజరుపరచగా వెంకటగిరి న్యాయస్థానం ఒక్కొక్కరికి 11,000 జరిమానా, 1 రోజు రిమాండ్ విధించింది. అందరికీ నమస్కారం. మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెంకటగిరి లిమిట్స్లోని క్రాస్ రోడ్స్ దగ్గర వెంకటగిరి SI అండ్ టీమ్ వెహికల్ చెక్ చేస్తుండగా మద్యం తాగి వాహనం నడుపుతున్న 3 persons మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే వారి యొక్క వాహనం 3 లారీస్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు 3 personsని మరియు వెహికల్స్ని వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ సార్ వారు 1 day ఇంప్రిజన్మెంట్ మరియు 11,000 ఫైన్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని గుర్తుంచుకొని పబ్లిక్ కానీ లేకపోతే ఎవరైనా వాహనాలు నడుపుతుంటారో వాళ్ళు మద్యం తాగి వాహనం నడపరాదు. సో ఇందులో భాగంగా వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వేరియస్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి మద్యం తాగి ఎవరు వాహనం నడపరాదండి. సో దీనివల్ల ఏంటంటే వేరియస్ ఫ్యాటల్ కానీ నాన్ ఫ్యాటల్ సీరియస్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈవినింగ్ 6 to 9 లేదా మార్నింగ్ 3 to 6 ఎక్కువ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో దయచేసి మద్యం తాగి వాహనం నడపరాదు. సో ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్లో ఒక భాగంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ విధించడం జరుగుతుంది. ముఖ్యంగా హెవీ ఫైన్స్ విధించిన మళ్ళీ వాహనం తాగి ఇదే రిపీట్ చేస్తూ ఉంటే ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అది మరి రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళకి లైసెన్స్ టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. తర్వాత సీజ్ చేస్తారు. సో దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడపరాదండి. సో మీడియా ద్వారా మా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేయడం ఏంటంటే డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, వేర్ హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్, సేవ్ అవర్ లైఫ్స్ అండ్ అదర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్.
రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పొలం బాట పట్టారు. విద్యార్థులు వరి నాట్లు వేశారు. రైతు గొప్పతనం గురించి వివరించారు. పిల్లలు ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లిసిరి బాలచెన్నయ్య జాతీయ రైతు దినోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏంటి సార్, కంటిన్యూ చేయండి. రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన 5th ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు ఈ పొలాల్లోకి వచ్చి రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజు మన చౌదరి చరణ్ సింగ్ గారి ప్రవేశపెట్టినటువంటి ఎన్నో విధానాలన్నీ కూడా ఇవాళ రైతులందరికీ కూడా మంచి ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మనం రైతులు తీసుకున్నటువంటి అన్ని సబ్సిడీస్ కూడా చాలా వరకు ఆయన రైతుల కోసం పోరాడి ఆ రోజు రైతులకి ఒక మంచి మార్గాన్ని వేశారు. ఆయన రైతుల యొక్క పక్షపాతి, ఎక్కువ కాలం రైతుల కోసమే పోరాడి ఆయన రైతుల యొక్క విజయానికి దోహదపడినారు. అంతేకాకుండా ఇవాళ మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు పొలాల్లోకి వచ్చేసి రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. రైతులందరికీ ఒక చిన్న సూచన అండి, ప్రకృతి వ్యవసాయం చేద్దాం, మన భూమిని అన్నిటినీ కాపాడుకుందాం. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుపడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే చాలా వరకు ఈ కృత్రిమ వ్యవసాయం కంటే కూడా ప్రకృతి వ్యవసాయం వైపుపై చాలా మంది రైతులందరూ కూడా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా అనుసరించి మన ఆరోగ్యంని కాపాడుకుంటూ అందరి ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. మరొకసారి రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే PNV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.